నేను చెప్పినట్లుగా తోకభాగం మాత్రం నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేస్తావా? అలా కాకుండా నువ్వు అన్నట్లు పూర్తిగా తెల్లగా ఉంటే నేనే నీకు దాస్యం చేస్తా అంది కద్రువ. సరేనన్నది వినతి. చీకటి పడడంతో ఇద్దరు ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. కద్రువకు కూడా వినత చెప్పింది నిజమని తెలుసు. అయినా మాచర్యం కొద్దీ అలా అన్నది. కనుక పంతం నెగ్గించుకోవడానికి ఆ రాత్రి తన పుత్రులలో ముఖ్యులైన సర్పశ్రేష్ఠుల్ని పిలిచి, మీలో నల్లని వాళ్ళు వెళ్ళి ఆ ఉచ్చైశ్రవం తోకకు చుట్టుకొని ఉండండి. రేపు మేము గుర్రాన్ని చూసే వేళకు తోక భాగం నల్లగా కనిపించేలా చెయ్యండి అని ఆజ్ఞాపించింది. ఈ అన్యాయం చేయడానికి అందులో ఎవరూ ఇష్టపడలేదు. పైగా ఆ అధర్మ కృత్యం చేయడానికి ప్రేరేపించిన తల్లికే ధర్మసూక్షాలు చెప్పసాగారు. కోపించిన కద్రువ, మీరంతా అగ్నిగుండాన పడి చస్తారు అని శపించింది. వాసుకి అనే సర్పరాజు, అమ్మా, ఇది అధర్మం అని నీకూ తెలుసు. కనుక ఎవరైతే ధర్మం తప్పక ప్రవర్తిస్తారో వారికి నీ శాపం తగలదు అని ప్రతిక్రియగా అన్నాడు. కొందరు మాత్రం తల్లి పక్షాన చేరి ఆమె పంతం నెగ్గేలా చేశారు. అమాయకురాలైన వినతకు శ్రీహరి వరం వల్ల ఆమెకు పుట్టిన గరుత్మంతుడనే పుత్రునికి